హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 6 మంత్స్ దాటిన బేబీస్కి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకేసారి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్, పప్పులు అన్నీ యాడ్ చేసి చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళకి అరగదు. వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి చేయండి. ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ పెసరపప్పు వేసి వాటర్ వేసి బాగా శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, పెసరపప్పుని వేసి బాగా తుడుచుకోవాలి. తడంతా పోయే వరకు తుడుచుకొని దీన్ని ఒక ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరపెట్టుకోండి. బాగా ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు ఒక చిన్న బాండీ పెట్టుకొని మనం ముందుగా ఆరబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసి బాగా వేయించుకోవాలి. అలాగే ఒక అర చెంచా వాము వేస్తే వాళ్ళకి బాగా అరుగుతుంది. ఇలా పప్పుల్ని ఎర్రగా వేయించుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఇవన్నీ వేసి బాగా మిక్సీ చేసుకొని బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. పిండిలో కొంచెం బరకతనం అనేది ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్ పెట్టుకొని జల్లెడ పెట్టుకొని పిండిని బాగా జల్లించుకోవాలి. పైన వచ్చిన బరకనంతా తీసేసి ఈ పొడిని ఎయిర్ టైర్ కంటైనర్లో వేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా వాటర్ని మరగనివ్వాలి. ఒక గిన్నెలో మనం చేసుకున్న పిండి వేసి వాటర్ వేసి కలుపుకొని బాగా మరుగుతున్న వాటర్లో ఇది వేసి బాగా కలుపుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే కొంచెం ఉప్పుగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కట్టేస్తే ఆరిపోయిన తర్వాత గట్టి పడుతుంది. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక అర చెంచా నెయ్యి వేసి బాగా కలుపుకొని పిల్లలకి పెడితే బాగా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చిన్న లైక్